జిల్లా ట్రావెల్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యుడైన అల్లాబక్షు ఇటీవల మృతి చెందడంతో నెల్లూరు వేదాయపాలెంలోని ఆయన నివాసం వద్ద అల్లాబక్షు కుటుంబ సభ్యులకు నెల్లూరు ట్రావెల్స్ అసోసియేషన్ కేటీడీఓ ఏపీటీడీఓ ఆధ్వర్యంలో ₹1,50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధి సాబిర్ ఖాన్ మాట్లాడుతూ ఇటీవల అల్లాబక్షు మృతి చెందారని ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు నెల్లూరు ట్రావెల్స్ అసోసియేషన్ సభ్యులందరూ తీర్మానించుకుని ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు నరసింహ, మూర్తి, జనార్దన్, సూరిబాబు, రమేష్, రాజు, రాము, ఎస్దాని, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 40 రోజుల క్రితం మా ట్రావెల్స్ కుటుంబ సభ్యుడైనటువంటి అల్లాబక్షు ఒక దురదృష్టకర పరిస్థితుల్లో చిన్నపాటి దర్శనం రావటం, ఒక కుర్రవాడు ఇంటిమీది గంజాయి సేవించి మైండ్ పూర్తిగా క్షీణించి చిన్నపాటి ఘర్షణ జరగటం, వాటిలో దురదృష్టవశాత్తు అల్లాబక్షు మృతి చెందడం జరిగింది. అయితే ఈ దుర్ఘటన చాలా వాళ్ళ కుటుంబానికి, మా ట్రావెల్స్ కుటుంబ సభ్యులందరికీ ఒక దురదృష్టకరమైన పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబానికి ట్రావెల్స్ అసోసియేషన్, నెల్లూరు ట్రావెల్స్ అసోసియేషన్, అలాగే కేటీడీఓ ఏపీటీడీఓ వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క గ్రూపు విస్తరించి ఎటువంటి ట్రావెల్స్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరిగినా వీరు చాలా తొందరగా స్పందించడం, ఆ యొక్క సమస్యని తీర్చేసి ప్యాసింజర్లకు కానీ ట్రావెల్స్ వాళ్ళకి ఇబ్బంది పరిస్థితులు లేకుండా చేయడం ఈ యొక్క కేటీడీఓ ఏపీటీడీఓ వాళ్ళ సహకారంతో, అలాగే నెల్లూరు ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ సహకారంతో ఈరోజు అల్లాబక్షు పెద్ద కర్మ కాబట్టి నెల్లూరు ట్రావెల్స్ అసోసియేషన్ వారు, అలాగే కేటీడీఓ ఏపీటీడీఓ వాళ్ళందరూ ఆధ్వర్యంలో దాదాపు ₹1,50,000 అందరూ మంచి మనసుతో ఓనర్లు అందరూ తమ సహాయార్థం తమకు తోచినంత డబ్బులు ఇవ్వటం, ఆ యొక్క ₹1,50,000 ఆ డబ్బులు ఈరోజు వాళ్ళ ఖర్చుల నిమిత్తం అల్లాబక్షు గారి కుటుంబ సభ్యులకు, వారి సతీమణికి, వాళ్ళ బిడ్డలకి ఇవ్వటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క సంఘటన చాలా దురదృష్టకరం. ఇలా ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు నెల్లూరు ట్రావెల్ అసోసియేషన్ వారు కానివ్వండి, కేటీడీఓ ఏపీటీడీఓ వారు స్పందించినటువంటి తీరు చాలా హర్షించదగ్గ విషయం. ఇలాగే ట్రావెల్స్ కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా ఇలాగే జరగమని కాదు, ఏ సమస్య వచ్చినా కూడా అందరూ ముందుండి ఒక యూనిట్గా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ యొక్క అల్లాబక్షు కుటుంబానికి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు కానివ్వండి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేతురెడ్డి గారు కానివ్వండి, ఈ యొక్క కుటుంబానికి పార్టీ నుంచి కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం రావాల్సి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా చేసేదానికి ముందుగా ఉండాలి. అల్లాబక్షు గారి బిడ్డలకు ఏదైనా ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందించాలన్న ఎమ్మెల్యే సేతురెడ్డి గారు, అలాగే పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు సాయం చేయడానికి ముందున్నారు. అయితే ఖచ్చితంగా నెల్లూరు ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ కానివ్వండి, ఏపీటీడీఓ సభ్యులు ఈ అల్లాబక్షు కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటారు. ఈ యొక్క సహాయార్థం ఈ డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్క ఓనర్కి పేరు పేరున ధన్యవాదాలు. మన ట్రావెల్స్ యజమాని అయిన అల్లాబక్షు గారు 40 రోజుల క్రితం చనిపోయేది చాలా బాధాకరంగా ఉంది. అలాగే మన కేటీడీఓ ఏపీటీడీఓ గురించి, అలాగే మన నెల్లూరు అసోసియేషన్ తరఫున, ఓనర్ అసోసియేషన్ తరఫున మొత్తం ₹1,50,000 వరకు మన బక్షుబాయి కుటుంబ సభ్యులకి అప్పగించారు. అలాగే ఈ బక్షుబాయి చనిపోయేదానికి చాలా బాధాకరంగా ఉంది. అందరూ దీన్ని మన ఎమ్మెల్యే గారు కానీ, మన ఎంపీ గారు కానీ ఈ కుటుంబానికి సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే.